కార్మికుల కోసం గరీబుల కోసం యాడనో పనికోతారు. అందరు టిఫిన్ డబ్బాలు పట్టుకుపోయే సౌలత్ ఉండదు. పొద్దున లేచి వంటలు వండరాదు. కొంతమంది 4 లేచి పోతారు. వాళ్ళ తిండికి ఆకలికి ఇబ్బంది అవుతుందని చెప్పి ₹5 అన్నపూర్ణ సెంటర్లు ఎన్ని పెట్టిండు కేసీఆర్ గారు. జానారెడ్డి గారు కూడా పోయి తిన్నాడు. రోజు జానారెడ్డి గారు కూడా పోయి తిన్నాడు. ఎట్లున్నది తిండి అని చెప్పి. అరే జోర్దార్ ఉందా కేసీఆర్ గారు, మంచిగా పెట్టినావు, ₹5కి అన్నపూర్ణ అసలు భోజనం పెట్టినావు అని చెప్పి మెచ్చుకున్నాడు జానారెడ్డి గారు. ఇక్కడ ఎవరైనా ₹5 భోజనం వాళ్ళు ఉన్నారా? నేను కూడా తిన్నారా భయ్? జోర్దార్ ఉంటుంది. హరే రామ హరే కృష్ణలు చేస్తారు. ఎందుకు చెప్తున్నా అంటే, ఒక మనసున్న ముఖ్యమంత్రి ఉంటే, గరీబోళ్ళ మీద ప్రేమ ఉన్నోడు ఉంటే గట్లుంటుంది. రేవంత్ రెడ్డి వచ్చిండు, మనం అన్నపూర్ణ అని పెడితిమి. అన్నపూర్ణ మా అమ్మ పేరా, మా చెల్లె పేరా, నా భార్య పేరా? అన్నపూర్ణ అంటే దేవత. రేవంత్ రెడ్డి రాగానే ఏం చేసిండు? అన్నపూర్ణ పేరెత్తేసి ఇందిరామ్మనట. ఏమన్నా తెలివి ఉందా ఆయనకు? దేవుని పేరు కూడా తీసేస్తారు ఆయన. అక్కడ అమ్మవారి పేరు. ఇక వీనికి ఛాన్స్ ఇస్తే అంతే, జుబ్లీస్లో పెద్దమ్మ తల్లి పేరు కూడా మారుతారేం పాడు. అది గట్లున్నాడు మరి దివానగాడు. నేను ఏమంటున్నా అంటే, ఇక ఈయనను భరించుడు ఇంకొక 2 ఏళ్ళు తప్పది. ఇక గింతే. ఇక మా అన్నయ్య యాద్ చేస్తుండు వెంకటేశ్వర రెడ్డి. ఇక ఎవడన్నా ఇప్పుడు నేను నాకు తెలియక అడుగుతా, నాయకుడు నీకు ఎవరు ఆదర్శం రాబాయ్ అంటే, ఒక గాంధీ ఆదర్శం అంటాడు, ఒకడు అంబేద్కర్ ఆదర్శం అంటాడు, ఒకడు లేకపోతే ఎన్టీ రామారావు అంటాడు, ఒకడు కేసీఆర్ అంటాడు. కానీ నాకు రావణాసురుడు ఆదర్శం అంటాడు. ఎవడన్నా చూసినారా మీరు? ఇప్పుడు రాముడు ఆదర్శం అంటారు, కానీ రావణాసురుడు ఈయన గట్లనే. ఈయనకు వచ్చిరాని బట్లర్ ఇంగ్లీష్లా హిట్లర్ నాకు ఆదర్శం అన్నాడు. నీకు హిట్లర్ ఎవడో నీకు ఎరికేనా అసలు? వాడు ఎన్ని లక్షల మందిని చంపిండో తెలుసా నీకు? హైడ్రా అనట హిట్లర్ ఫేవరెట్ పదమట. హైడ్రా అనేది ఒక హంతక ముఠా. ఆ ముఠాను హైడ్రా కాదా, హిట్లర్ హంతక ముఠాను ఆదర్శంగా తీసుకొని హైడ్రా పెట్టినా అని సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి చెప్తుండు. ఇక ఇక్కడ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి నేను చెప్తా ఒక మాటలో. ఆయన ఏమన్నాడు రేవంత్ రెడ్డి? ఐ డెమాలిష్డ్ లైక్ ఎనీథింగ్. ఎవడన్నా కూలగొట్టి సిగ్గు లేకుండా చెప్పుకుంటా ఆడరా? నాకు అర్థం కాదు. ఐ డెమాలిష్డ్ లైక్ ఎనీథింగ్ అట. ఇరాను ఇజ్రాయిల్ లెక్క తయారైంది మా తెలంగాణ అని చెప్పుకుంటాడు సిగ్గులేనోడు. ఇంతకంటే పిచ్చోని ఏమనాలి? నేను ఏమన్నా తిడదామంటే కూడా నోరు వస్తలేదు నాకు. నేను మీ అందరిని అందుకే దండం పెట్టి చెప్పేది, సరే ఇవాళ దురదృష్టవశాత్తు తెలంగాణకు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇంకో 2 ఏళ్ళు కాంగ్రెస్ అనే ఈ దరిద్రాన్ని దేశం మొత్తం వదిలించుకున్నారు. కానీ ఈ దరిద్రాన్ని మనోళ్ళు కొంతమంది ఆయనతో నమ్మి నెత్తి మీద రుద్దుకున్నారు. ఇంకో 2 ఏళ్ళు భరించక తప్పదు.